సంపదని కూడా ఇవాళ తెగనమ్మే పరిస్థితుల్లో మరీ ప్రత్యేకించి తన సొంత మనుషులకి ఈ సంపద అంతా కూడా దోచిపెట్టే కార్యక్రమాన్ని తెరలేపిన పరిస్థితి. ఇవాళ గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తిగా, ప్రజల యొక్క సంపదగా, ఈ రాష్ట్ర సంపదగా 3 పోర్టులను కొత్త పోర్టులని నిర్మాణానికి శ్రీకారం చుడితే ఆ 3 పోర్టుల్లో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట ఈ 3 పోర్టులు కూడా నిర్మాణం చేయడానికి ఆయన శ్రీకారం చుట్టారు. దానిలో రామాయపట్నం పోర్ట్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పరిస్థితుల్లో ఆ ముక్కలు అయ్యేప్పుడు తయారైనటువంటి విభజన చట్టంలో ఒక పోర్టు నిర్మాణం చేయాలి, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా కేంద్ర నిధులతో ఆంధ్రప్రదేశ్లో ఒక పోర్టు నిర్మాణం చేయాలి, అది రామాయపట్నంలో చేయండి అని చెప్పని దాంట్లో రాసిన పరిస్థితులుంటాయి. ఆ చట్టంలో 2014 నుంచి 19 దాకా ఎవరి ప్రభుత్వం? ఇదే కూటమి కదా. చంద్రబాబు నాయుడు, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ప్రభుత్వమే కదా. కేంద్రంలో రాష్ట్రం వీళ్లే కదా. ఈ రాష్ట్రాన్ని విడగొడతాకి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి కదా విడగొట్టింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి కదా కేంద్రంలో ఉన్నది. మరి రామాయపట్నం పోర్టు మొదలుపెట్టారా? 5 ఏళ్లు 2014 నుంచి 19 దాకా కనీసం రామాయపట్నం పోర్టు ఊసెత్తలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచిన తర్వాత 3,736 కోట్ల రూపాయలతో మరి రామాయపట్నాన్ని పోర్టుని టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం, ఆర్థిక సంస్థల నుంచి, బ్యాంకుల నుంచి దానికి కావలసిన నిధులను సమకూర్చుకుని శరవేగంగా 1 బెర్త్, 4 బెర్తుల్లో 1 బెర్త్ నిర్మాణం పూర్తి చేసుకుని వీళ్ళు కూటమిగా ఏర్పడిన దరిమిలా కేంద్రం నుంచి రావాల్సిన పర్మిషన్లు కూడా దిక్కుమాలిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వకపోవడం వల్ల, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలకు ముందే రామాయపట్నంలో షిప్ రావాలి. ఇవాళ అన్ని ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆ పర్మిషన్లన్నీ కూడా వచ్చినాయి. ఈ రోజుకి అక్కడ షిప్ తయారు, పోర్టు కార్యకలాపాలు ప్రారంభించరు. ఇవాళ రామాయపట్నం పోర్టు వ్యాపార లావాదేవీలకి, షిప్పులు రావటానికి అన్ని రకాల అనుమతులు, నిర్మాణాలు పూర్తయినప్పటికీ కూడా రామాయపట్నం పోర్టుని ఓపెన్ చేయరు, ప్రారంభించరు. దానిలో వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాలు ప్రారంభించరు. మచిలీపట్నం పోర్టు ఉంది. మచిలీపట్నం పోర్టు అదొక చారిత్రాత్మక ప్రజల ఆకాంక్ష. దశాబ్దాలుగా మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం చేయాలి అని కృష్ణా జిల్లా వాసులందరూ కూడా అనేక సంవత్సరాలుగా ఆకాంక్షిస్తుంటే, ఈ సుదీర్ఘకాల ఆకాంక్ష అయినటువంటి బందరు పోర్టుని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి కావలసినటువంటి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి టెండర్లు పిలిచి ఆ పనులు ప్రారంభోత్సవ శంకుస్థాపన చేయటం, తర్వాత ఆయన మరణం, ఆకస్మిక మరణం, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆకస్మిక మరణంతో బందర పోర్టు నిర్మాణం ఆగిపోవటం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యే ముందున్నటువంటి పాలకులందరి యొక్క దుర్మార్గపు నిర్లక్ష్యంతో బందరు పోర్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న పరిస్థితిలో ఉంటే, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల్లో చెప్పాడు, నేను బందరుకి షిప్ తెస్తాను, 6 మాసాల్లో పోర్టు కడతానని చెప్పాడు. 6 మాసాల సంగతి దేవుడెరుగు. 22 గ్రామాలు ఖాళీ చేసి 33,000 ఎకరాలు పొలం, రైతుల పొలం లాక్కునే ప్రయత్నం చేసిన పరిస్థితి. చివరికి ప్రజలు తిరగబడి పోరాటం చేయాల్సిన పరిస్థితి.
పోర్టు కట్టకపోగా అంటే